మా స్థానిక వెంగళరావు కార్పొరేటర్ గారు డీజీపీ గారి మీద కొంతమంది కావాలని చెప్పేసి ఆమె ఫ్లెక్సీ ఇష్యూలో ఆమెకి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ రావడం జరిగింది. రాగానే ఆమె స్పందించి ఆ స్పాట్లోకి వెళ్ళేసరికి అక్కడ ముందు నుంచే ప్లాన్ చేసుకుని కొంతమంది మహిళలను పెట్టి ఆమె మీద దౌర్జన్యంగా అటాక్ చేస్తాం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మహిళల మీద ప్లస్ మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఏంటంటే మీరు దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి మొత్తం చూడండి. ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్ గ్రాబర్సు, రౌడీ షీటర్సు మా కాన్స్టిట్యున్సీలో గతంలో ఎవరు కూడా బయట ఇట్లాంటి కార్యక్రమాలకి మేము ఎంకరేజ్ చేయలేదు. మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. ఎక్కడికెక్కడ మేము 10 yearsలో ఇట్లాంటి ఎప్పుడు కూడా మహిళల మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఒక చిన్న చిన్న సంఘటనలు జరిగినా కానీ ఇమీడియట్లీ మేము వాళ్ళని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. ఇట్లాంటి పనులు ఎవరు చేసినా కానీ ఇమీడియట్లీ వాళ్ళని రిమాండ్ పంపిస్తాం, జైలుకి పంపిస్తాం కూడా జరిగింది గతంలో. ఆ విధంగా ఉండాలి. కానీ మరి వాళ్ళ మొత్తం ఒక మహిళా కార్పొరేటర్ మీద ఈ విధంగా అటాక్ చేయడం తప్పు. నేను అనేది ఏంటంటే మీరు ఒక కార్పొరేటర్ కాదు, ఒక వార్డు మెంబర్ కూడా కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. దానికి ఎవరు ఏమనలేదు. 3 నెలలు అయిపోయింది. దానికి డిపార్ట్మెంట్ వాళ్ళే సమాధానం చెప్తారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకల్గా స్థానికంగా కార్పొరేటర్ డ్యూటీ అది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగే పనులుంటే పోయి మాట్లాడాలి, చేయాలనేది కార్పొరేటర్ డ్యూటీ అది. ఇది డిపార్ట్మెంటు కార్పొరేటర్కి సంబంధించిన ఇష్యూలో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? వాళ్ళకి నిజంగా ఉండాలంటే మీరు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వండి. మీరు పోయి మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వండి, డిప్యూటీ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వండి. అందుకని రాత్రిపూటలు కాపు కాసి ఒక మహిళా కార్పొరేటర్ మీద దౌర్జన్యం చేస్తాను అనేది గ్రేటర్ హైదరాబాదులో ఇట్లాంటి సంఘటన ఎక్కడ కూడా జరగలేదు. ఫస్ట్ టైం మరి మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ ఈసుగూడ చౌరస్ మీద జరుగుతుంది. చాలా దురదృష్టకరమైన విషయం. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే ఈ విధంగా చేసుకుంటా పోతే మరి ఇక మహిళలకి రక్షణ లేకుండా పోతుంది. మహిళలు రేపు ఇంట్లోంచి బయట రావటమే భయపడతారు. ఎందుకంటే ఒక మహిళా కార్పొరేటర్కే రక్షణ లేదు, ఇంకా మాకేముంటుందని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేశారు వీళ్ళు. దీని మీద డెఫినెట్గా చర్య తీసుకోవాలి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. ఎప్పుడైనా సరే రాజకీయాలంటే మేము ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా ఎలక్షన్ వరకే ఏ ఇష్యూలు ఉన్నా కానీ ఎలక్షన్ తర్వాత మామూలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అభివృద్ధి జరిగిందా లేదా అనే దృష్టి మీద మేము 10 ఏళ్ళు పెట్టాము. కానీ కక్ష కట్టుకొని ఇట్లా ఈ విధంగా చేయడం అనేది తప్పది. మీకు దమ్ముంటే రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ నుంచోండి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి నుంచోండి, ప్రజల్లో ప్రజలు ఆశీర్వాదించుకుని గెలవండి. మేము కాదంటలేదు. మీకు ప్రజలు సపోర్టే లేదు. మీరు దాదాపు 11 సార్లు ఓడిపోయినట్టారు ఇప్పుడు దాకా. అయినా కానీ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి. ఇంకా ఆర్భాటం, ఇంకా ఆరాటం ఏందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి మేము అధికారంలోకి వచ్చామంటే మీరు అధికారంలోకి ఏమొచ్చారు? ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు కాంగ్రెస్ పార్టీకి? మీకు ఒక్క పార్టీ కాదు, 9 పార్టీలు ఇప్పుడు దాకా మారారు. మీరు ఒక పార్టీ లేదు మీకు. ఏదో ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మా పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మాకే నవ్వు వస్తుంది, ప్రజలకు కూడా నవ్వు వస్తుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అసలు కష్టపడిన వాళ్ళు పాపం కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు పాపం 10 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడి ఆ పార్టీని వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళని పక్కకు నెట్టేసి ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరి మేము అధికారంలోకి వచ్చామని చెప్పడం అనేది చాలా, అది కూడా నన్ను ఇక్కడ ఓడించలేకపోయారు. నేను అన్నా నన్ను ఓడించండి, మీరు వీళ్ళకి ఛాలెంజ్ చేశాను, నన్ను ఓడించండి, మీరు ఎమ్మెల్యే ఉంటే మీరు రండి మాట్లాడుకోండి అని చెప్పి. మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి పనులు చేయలేదు. ఎలక్షన్ అంటే ఎలక్షన్ టైప్లోనే ఉన్నాం. కానీ ఎలక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇవాళ ఎంతో కామ్గా నడిచిపోతుంది అంతా. మరి దాన్ని ఇవాళ డిస్టర్బ్ చేయాలి, ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు. మరి
మహిళా కార్పొరేటర్లు ఎంతో ఆవేదనకు గురయ్యారు. వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు, రేపు మా పరిస్థితి ఏంటి. ఈ విధంగా రౌడిజం మరి గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ మొదలైంది, మరి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఈ విధంగా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా జరుగుతుంది. మొన్న బోరబండ పోయాము, బోరబండలు ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేశారు. రోడ్డు మీద బతికే చిన్న చిన్న బండ్లోళ్ళు పాన్ డబ్బాలు మొత్తం కోలుగొట్టించారు. అక్కడ కూడా వెళ్ళాము మేము. ఈ విధంగా మా కాన్స్టిట్యున్సీలో ఇట్లా దౌర్జన్యాలు జరుగుతాయనేది చాలా సహించలేని విషయం. దీని మీద డెఫినెట్గా మరి ముఖ్యమంత్రి గారికి మేము కూడా నా ఎమ్మెల్యే నేను జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తరఫున మొత్తం ఇవన్నీ కూడా నేను కూడా ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రికి అడుగున నేను రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఇచ్చి మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరి హైదరాబాద్ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఇక్కడ కావాల్సింది ఇట్లాంటి సంఘటనలు ఏంటంటే ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్ సిటీలో పెట్టుబడులు పెడతాకు వస్తారు. ఎంతోమంది డ్రింకింగ్ వాటర్ కావాలంటున్నారు, కరెంటు కావాలంటున్నారు. ఇవన్నీ కూడా మనం చూసుకుని హైదరాబాద్ అభివృద్ధికి మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తామని చెప్పాము, లోకల్ ఎమ్మెల్యేగా మేమందరం కూడా. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా స్పందించి దీని మీద చర్య తీసుకోవాలి. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి సంఘటనలు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా జరగకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ దీని మీద ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అనుకుంటూ, మరి ఇట్లాంటి సంఘటనలకి మేము ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది నాకు ఫోన్లు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లాంటి సంఘటనలు అని చెప్పడం జరిగింది. మీకు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, నుంచోండి, గెలవండి, ప్రజల మన్నను పొందండి. మీరు అనేక ప్రజల సపోర్ట్ తీసుకోండి. అది వీళ్ళ వల్ల కాదు, ప్రజలు ఎప్పుడు వ్యతిరేకం. నా మీద ఎన్నో